ధర్మం నమ్ముకున్నోని, ప్రజల్ని నమ్ముకున్నోని, శ్రమను నమ్ముకున్నాను. ఇవాళ 2 నెలలుగా నేను ఇంత పని చేస్తున్నప్పటికీ పేపర్లో టీవీలో రాకపోయినప్పటికి కూడా ప్రజలే మౌత్ టాక్లో మొత్తం హైదరాబాద్ స్ప్రెడ్ అయింది. ఇవాళ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనల్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరికి ఏమైపోయిందంటే రాజేంద్రన్న ఉన్నాడు ఈ హైదరాబాద్లో, మా మల్కాయి సగం హైదరాబాద్ ఉన్నాడు, ఆయన ఉండబట్టి మొత్తం హైదరాబాద్ కింద రక్షణ కవచంలాగా ఉన్నాడు అనే భావన మాత్రం వచ్చింది. ఇలా ఒక మాట చెప్పాలంటే నాకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సి అక్కర్లేదు, కానీ హైదరాబాద్ ప్రజానికం మాత్రం మా బిడ్డ ఒక ఉండేటువంటి అక్కడే చేసుకునేది మాత్రం సంపూర్ణంగా తృప్తినిస్తాను. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రజల మద్దతు చాలా కూడగట్టుకున్నారు. కానీ దానం నాగేందర్ గారు మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు, విన్నారా? మీ వరకు వచ్చిందా? ఆయన అధ్యక్ష పదవి కావాలంటే ప్రయత్నించుకోవచ్చు, కానీ ఇట్లా ప్రభుత్వంని బదనాం చేసే పని చెయ్యొద్దు అంటూ గట్టిగా స్పందించారు. వారే నిన్న మొన్న స్పందించినట్టున్నది. నేను మొదలై చెప్పిన హైడ్రా దూకుడు ఆపాలని, పేదల జోలికి పోవద్దని, గుడిసెలు కూల్చొద్దని చెప్పి వారే మాట్లాడారు. నాకు ఇంకొక మాట, దానం నాగేందర్ నాకు తెలిసి ఈ గడ్డ మీద నాకు వ్యక్తిగతంగా ఎవ్వరు శత్రువులు లేరు, నాకు వ్యక్తిగతమైన ఎజెండా కూడా లేని విషయం వారికి కూడా తెలుసు. నేను కొట్లాడుతుందల్లా పేదల గురించి కొట్లాడతా, కానీ నాకు ఇప్పుడు ఇంకా అధ్యక్ష పదవి గురించి ఆలోచించేది చిన్నగా లేను. నేను ఆల్రెడీ నా జీవితం ధన్యమైపోయిందండి. నేను ఎన్ని పదవులు అనుభవించానో అన్ని పదవులు అనుభవించిన ఇప్పటికే. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే 2 సార్లు నేను పార్టీ ఫ్లో లీడర్ అయినా. తెలంగాణ మూమెంట్ సందర్భంగా ఫ్లో లీడర్ అయ్యి ఇలా నా అసెంబ్లీలో నేను నిర్వహించిన పాత్ర ఇప్పటికీ తెలంగాణ గర్భంలో నిక్షిప్తంగా ఉంటుంది. నా తదుపరి నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రి చేసిన, తక్కువేం చేసిన, నేను 6 బడ్జెట్లు ప్రవేశపెట్టిన, నాకేం తక్కువ గౌరవం దొరకలే అక్కడ. కరోనా కష్టకాలంలో నిజంగా సరే బాధలు ఉండొచ్చు, కానీ ఆ కరోనా కష్టకాలం కష్టమట్టే ఈటలు ఎట్లా తట్టుకుంటాడో అనేది కూడా నిరూపించింది కరోనా. గిన్ని పదవులు అనుభవించిన నేను ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి నేను మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్టుగా, లేదా కేంద్ర మంత్రి, నాకేం అవసరం అండి? నా అవసరం ఉందని భావిస్తే, నాకు ఆ క్వాలిటీ ఉందని భావిస్తే వాళ్ళని గుర్తిస్తారు, కానీ నేను అడుక్కుంటే ఎప్పుడు అడుక్కుంటాను కాదు. అయితే ఇక్కడ మీరు అడుగుతున్నారని కానీ ప్రయత్నిస్తున్నారని కానీ ఎక్కువగా వినిపించలేదు, కానీ పార్టీ అధిష్టానం మీ వైపు చూస్తోంది అనే మాట బయటకు వచ్చింది. అయితే దీనికి బండి సంజయ్ గారు అడ్డుకట్ట వేస్తున్నారని కూడా బయటకు వస్తుంది. ఏమంటారు? ఒకరు అడ్డుకట్ట వేస్తే ఆగుతుందా అండి? ఒకరు అడ్డుకట్ట వేస్తే ఆగుతుందా? ఎవడి క్వాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి శక్తి వాళ్ళకు ఉంటుంది, ఎవరి పలుకుబడి వాళ్ళకు ఉంటుంది. అది చెరిపేస్తే చెరిగేది కాదు. 4 రోజులు కనుమరుగు చేసే అధికారం ఉండొచ్చు, కానీ 4 రోజులు కనుమరుగు చేసే అధికారం ఉండొచ్చు, కానీ దాన్ని శాశ్వతంగా కనుమరుగు చేసే అధికారం ఎవరికి లేదు. రైట్. ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి ఇంకా కొన్ని రోజుల్లో 1 year అవ్వొస్తుంది. అయితే మీకు ఆయన పరిపాలనా విధానం ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంత తక్కువ టైంలో ప్రజల చేత ఏవగించుకోబడుతున్నటువంటి సీఎంగా ముద్రపడ్డాడు ఒకటి. రెండవది అంటే ఆయనకు కూడా తెలుసు ఈ మనకు అధికారం వచ్చేది ఉందా, మనం ఇచ్చేది ఉందా అని దాంతో మొదలుపెట్టినట్టు. ఒక గుట్టకైతే ఒక గడ్డిపోస కడుతున్నా, పోతే గడ్డిపోస లేకపోతే వస్తే గుట్ట అనుకున్నాడు. అనుకోకుండా ఆయన కలిసి వచ్చింది. ఆ కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఆయన బై డిఫాల్ట్ ఆయన గవర్నమెంట్ వచ్చింది అని సీఎం అని తప్ప ఆయన పెద్ద ఈయన ఎఫిషియెంట్ అని, ఈయన గొప్పగా ఏదో చేస్తానని చెప్పి ఏం రాలేదు. ఇలా ఆయనకి నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పిన, రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎన్నడూ నిలబడి ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా పనిచేసిన అనుభవం లేదు. మరి ఏది పడితే మాట్లాడుతూ పోతున్నాడు, మరి ప్రజలు కూడా నమ్ముతున్నట్టు ఉన్నది అని అనిపించింది. అప్పుడే అన్న నేను ఒక మాట, రేవంత్ రెడ్డి ఈ 6 గ్యారెంటీలు ఏమవుతున్నాయి. ఒక గ్యారంటీ ఇప్పుడు రైతుకు సంబంధించినటువంటి గ్యారంటీ రాహుల్ గాంధీ గారు వరంగల్ ఆవిష్కరించారు. మహిళా పాలసీ, మహిళా గ్యారంటీ, విద్యార్థి గ్యారంటీ, ఇట్లా అనేక వర్గాలది 6 గ్యారంటీలు పెట్టాడు. నేను అడుగుతున్నా, ఒక్కటంటే ఒక్కటి దీన్ని సంపూర్ణంగా అమలు చేసే దమ్ము లేదు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేది పెద్ద ఇష్యూ కాదు, కానీ ఇప్పుడు ఇంతెందుకంటే ఇవాళ చూసిన తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడుతూ చూసినాం. మొన్ననే రేవంత్ రెడ్డి గారు మొత్తం హోర్డింగ్స్ అన్నీ పెట్టించింది తెలంగాణ వ్యాప్తంగా. రైతు రుణమాఫీ చేసి, సంపూర్ణంగా రుణమాఫీ చేసి నా జీవితం ధన్యమైందన్నాడు. మరి సంపూర్ణంగా రుణమాఫీ చేస్తే మా మేడ్చల్ ఎంపీడీఓ ఆఫీసులో సురేందర్ రెడ్డి అనేటువంటి రైతు నాకు రుణమాఫీ కాలేదని చెప్పి బెంగతో ఎందుకు ఊరేసుకొని చచ్చిపోయాడు, సమాధానం చెప్పాలి. 2, ఇలా ఎందుకు మాలాంటి వాళ్ళం గ్రామాలకు పోతున్నప్పుడు 50% రైతులు రుణమాఫీ మాకు సంపూర్ణ కాలేదని చెప్పి ఎందుకు అంటున్నారు? వాళ్ళే అంటున్నారు ఒక మాట. వాళ్ళు ఏమంటున్నారు, అసలు రైతేమో ప్రభుత్వాన్ని నమ్మట్లేదు, ప్రభుత్వం ఏమో రైతు మీద
భారం వేస్తుంది. ఏమంటున్నారు, 2,35,000 రుణం ఉందనుకోండి, మీరు 35,000 ఫస్ట్ కట్టిరా, నేను 2 లక్షలు కడతా అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, నా 35,000 కట్టకుండా నీకేం అవసరం, నాకు నీ 2 లక్షల రూపాయలు కట్టమని వాళ్ళు అంటున్నారు. ఇగో ఈ పేచి పెట్టి ఆయన లెక్కలలో చెప్పాలంటే 13,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందని చెప్తున్నారు. మొత్తం వాళ్ళు మీరు గమనించండి, 3 సార్లు ఫిగర్స్ మార్చారు. రైతు రుణమాఫీలో ఎలక్షన్ల ముందు ఒకటి చెప్పిండ్రు, అధికారంకి వచ్చినాక వాళ్ళకు లెక్కలన్నీ ఉంటాయి కాబట్టి ఏం చెప్పిందంటే 48 లక్షల మంది ఫార్మర్లు 34,000 కోట్ల రూపాయలు మేము సంపూర్ణంగా రద్దు చేస్తామని చెప్పింది. అంతకంటే ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు 60-62 లక్షల మంది ఉండొచ్చు, 40-45,000 రూపాయలు ఉండొచ్చు అని అప్పుడు గవర్నమెంట్ లేడు కాబట్టి అంకెలు చక్కగా తెలియదు కాబట్టి అందాజా చెప్పిండు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఏం లెక్క తెలిసిందో ఆయన క్రైటీరియా ఏందో నాకు తెలియదు కానీ 34,000 కోట్లు అని చెప్పిండు. మరి 34,000 కోట్లలో ఈయన ఇచ్చింది 17,800 కోట్లు అని చెప్పి సీఎంఓ ఆఫీస్ రిలీజ్ చేసిన అంకెలు అవి. 17,900 కోట్లు 18,000 కోట్లు అందాదా రిలీజ్ చేసి, ఆ 18,000 కోట్లు కూడా నిజమా అబద్ధం అనేది ఇంకా ఇప్పటికీ వ్యవసాయ శాఖ దగ్గర లెక్కలు లేవు. వాళ్ళు అంటున్నారు మాకే లెక్క తెలియదు సార్. మరి వ్యవసాయ శాఖే లెక్క తెలియకపోతే మరి ఇంకెవరి తెస్తుందో వాళ్ళు చెప్పారు. నేను ఆ డిస్ప్యూట్లకు పోతాను. ఒకవేళ వాళ్ళు 18,000 కోట్లు అనుకున్నా కూడా ఇంకా 16,000 కోట్ల రూపాయలు మరి పే చేయాలి. ఎప్పటిలోగా పే చేస్తారు, ఎట్లా పే చేస్తారు చెప్పాలి కదా వాళ్ళు. బీజేపీ పార్టీ అక్కస్తు చేస్తలేము మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా బాధ్యత ఏముంటుంది, రైతాంగానికి ఏ సమస్య వచ్చినా వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడే పార్టీగా ఉండాలి. కాబట్టి మేము గ్రామాలకు పోయినప్పుడు మాకు ఇచ్చిన సమాచారం మేము అడుగుతున్నాం. ఎప్పుడు ఇస్తామని చెప్పాలి కానీ మా మీద ఏమో అక్కసు మాకు లేదు, అక్కసు మీకున్నది. ఆ తదుపరి ఏ ఒక్క గ్యారంటీ నేను అడుగుతున్నా, మహిళలకి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి వస్తుంది, దానికి తోడుగా తులం బంగారం ఇస్తా అని చెప్పి. తులం బంగారం అంటే నాకు తెలిసి 60,000 50,000 నాకు తెలియదు, మరి 60,000 ఉండొచ్చు. ఏ ఒక్క పెళ్లి కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఆడపిల్లలకు మీరు స్కూటీ కొనిస్తా అని చెప్తే డిగ్రీ చదివే ఆడపిల్లకి ఎవరు కొనియకపోతుంది. ఓ మహిళలారా, ఓ తల్లులారా, మీకు కష్టాలు ఉన్నాయి ఎక్కువ, మీరు కుటుంబాన్ని పోషిస్తున్నారు, 2,500 రూపాయలు నెలకు ఇస్తా అని చెప్తుంది. ఇంతవరకు ఏమి సాకలేదు. 2,000 రూపాయల పెన్షన్ ఏం పిచ్చాది నీకు, తెలంగాణ రిచెస్ట్ స్టేటు 4,000 ఇస్తా అని చెప్తుంది. ఇంతవరకు 4,000 రూపాయలు దేవుడెరుగు ఉన్న పెన్షన్ పీకెత్తాను రోజుని. ఇవాళ హ్యాండిక్యాప్డ్ పెన్షన్లలో చాలామందికి మీరు వచ్చి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి పిలిపించుకొని ఆ సర్టిఫికేట్లను కూడా రద్దు చేస్తున్నారు. ఇలా కాళ్ళు లేని, నడుములు వంకర పోయినా, చేతులు లేనటువంటి, కళ్ళు లేనటువంటి ఈ హ్యాండిక్యాప్ల పెన్షన్లు కూడా 40% ఇచ్చి వాళ్ళకు అంతకుముందు 70% 80% ఉన్నటువంటి హ్యాండిక్యాప్డ్ పర్సంటేజ్ వీళ్ళు తీసుకుపోయి 40% తీసుకొచ్చి రద్దు చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 4,000 రూపాయల పెన్షన్ రాకపోగా కొన్ని పెన్షన్లు పీకేస్తారు, హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 6,000 రూపాయలు రాకపోగా ఉన్న పెన్షన్లు పీకేస్తారు. ఇవాళ నేను ఎవరు నమ్మాలి చెప్పు. గవర్నమెంట్ తీసేస్తున్నప్పుడు నువ్వు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎట్లా నమ్ముతామండి. అందుకనే మోసం మాటలు తప్ప అనేక ఇట్లాంటి చెప్పుకుంటూ కొన్ని 100 ఉన్నాయి. ఈ రైతులకైతే ఎన్ని ఇచ్చిండండి, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎట్ టైం చేస్తా. ఓ తెలంగాణ రైతులారా, నా మాట వినండి, నమ్మండి. మీకు రుణం లేకపోతే బ్యాంకుకి ఇప్పుడే వెళ్ళండి, 2 లక్షల రూపాయలు తీసుకోండి, నేను 9వ తారీఖున అధికారంకి వస్తా, 10వ తారీఖు నాడు సంతకం పెడతా అని చెప్పి నేను ఏమంటానంటే, ఇప్పుడు బీజేపీ మాట్లాడము లేకపోతే మీరు ధర్నాలు చేయడము, రైతులు తిట్టడం పక్కన పెడితే, రేవంత్ రెడ్డి గారు నేను ఏం సూచన చేస్తున్నా అంటే, నీకు ఏమైనా విజ్ఞత ఉంటే నీవిచ్చిన మాట నిలుపుకునేటువంటి మనిషివి అయితే నువ్వు ఆనాడు మాట్లాడిన మాటలను ఒకసారి టీవీలలో విని దీంట్లో ఏం చేయగలిగినా, ఏం చేయలేకపోయినా, ఏం చేయగలను చెప్పరాదు. ఎవడంటాడు మరి చెప్పండి. మాటలేమో కోటలు దాటే, కాళ్ళు మాత్రం తంగలు దాటినట్టు ఉండే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, రిటైర్డ్ అయ్యేటువంటి ఉద్యోగికి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నావు, నిజం కాదా రేవంత్ రెడ్డి గారు చెప్పండి. దాస్తే దాగుతుందా ఇది? 2, ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి సిబ్బందికి, అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలు లేక 4-5 ఏళ్ళు అవుతుంది, నిజం కాదా మీరు చెప్పండి. 3 ఏళ్ళు అవుతుంది, 2021-22 అనుకుంటా నాకు తెలిసి 3 సంవత్సరాలుగా పేద పిల్లలు చదివేటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజీలలో లేదా ఇంజనీరింగ్ కాలేజీలలో ఇవాళ 3వ సంవత్సరం ఇది 3వ సంవత్సరం. ఇంతవరకు వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే, వాళ్ళ సర్టిఫికెట్లు ఎక్కడైనా ప్రైవేట్ నౌకరీ పోదామన్నా, గవర్నమెంట్కి ఏదైనా అప్లై చేసుకుందామన్నా సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళే స్వయంగా డబ్బులు కట్టి సర్టిఫికేట్ తీసుకుపోతున్నమాట. వాస్తవం కదా. ఇవాళ ఆ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేక వాళ్ళు పిలిపించేసి మీరు ఏమంటారు, సెటిల్ చేసుకోండి. ఏం సెటిల్ చేసుకుంటారో చెప్పండి. నిన్ను నమ్మి వాళ్ళు చదువు చెప్పిరి, జీతాలు ఇవ్వకుండా ఆగుతుందా? కరెంటు బిల్లు కట్టకుండా ఆగుతుందా?
బిల్డింగ్లకు కిరాయి కట్టకుండా ఆగుతుందా? లేదా బిల్డింగ్కు సొంతంగా కట్టుకుంటే బ్యాంకు రుణాలు ఆగుతాయా? చెప్పండి. 3 ఏళ్ళు అవుతుంది, ఎట్లా నడుస్తుంది చెప్పండి. నీ రాజ్యంలో ఇవాళ కాలేజీల పరిస్థితి ఇట్లా ఉన్నది, కాలేజీలో చదివేటువంటి విద్యార్థుల పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇంకా నువ్వు ఎన్ని చెప్పినావు ఇవన్నీ చెప్తే ఉడవదు. ఇలా నేను ఫారెన్ పంపిస్తా పిల్లల్ని, 5 లక్షల రూపాయల మీకు అకౌంటు, మీకు కార్డు ఇస్తా, ఎప్పుడంటే అప్పుడు దాన్ని వాడుకోవచ్చు అని చెప్పి 100 ఇచ్చింది. ఆ 100 జోలికి పోతలేదు. కానీ అవన్నీ మొత్తం చెప్తే నాకు మతిపోతుంది, వినే వాళ్ళకే మతిపోతుంది. అసలు ఆయన చెప్పినట్టు గుర్తుందో లేదో కానీ ప్రజలు మాత్రం ఇవన్నీ మర్చిపోయింది. అందుకని నీవు ఏమేమి హామీలు ఇచ్చినావో ఇన్ని రోడ్ మ్యాప్ చెప్పు. ఇవాళ నేను ఈ ఫీ రియంబర్స్మెంట్ ఇప్పటిలో ఇస్తూ, ఈ 2,500 రూపాయలు ఇప్పటిలో ఇస్తా, 4,000 రూపాయల పెన్షన్ ఇప్పటిలో ఇస్తా, ఆడపిల్లలకి స్కూటీ ఇప్పటిలో కొనిస్తా, ఈ తులం బంగానికి ఇప్పుడు ఇస్తా, ఇట్లా ప్రకటించు. ఎవడొద్దంటాడు? మా మంత్రులు మా మీద గయ్యమంటారు కానీ ఇచ్చినప్పుడు తెలియదా? నేను కొత్త పార్టీ, కొత్తగా పుట్టిన ఎన్టీ రామారావు అంటే కొత్తగా పార్టీ పెట్టి వచ్చిండు, అర్థం ఉంది. నీ పార్టీ 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న పార్టీ, నీ పార్టీ రాష్ట్రంలో 45 సంవత్సరాలు పాలించిన పార్టీ, నీ పార్టీ దేశాన్ని పాలించిన పార్టీ, నీకు కూడా నీ దగ్గర అనేక మంది అనుభవం ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, ఇక్కడ సలహాదారులు ఉన్నటువంటి పార్టీ. మరి నీ పార్టీకి అవగాహన లేక ఇచ్చినవా ఇది? అంటే ఎన్ని అడ్డదారులైనా తొక్కి అడ్డమైన హామీలు ఇచ్చి అధికారమే పరమావధిగా బతికిన పార్టీ, లేకపోతే నిజంగా అన్ని అర్థం చేసుకొని నువ్వు ప్రజలకు న్యాయం చేస్తామని వచ్చినావు నువ్వు చెప్పాలి. మేమెందుకంటే చెప్పండి. ఇప్పుడు మేము ఎవరం మాట్లాడే చక్కర్లేదండి, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇలా కేసీఆర్ నైజం తెలవడానికి, కేసీఆర్ ఇలా మొత్తం ప్రజాక్షేత్రంలో అనిపించుకోవడానికి టైం చాలా పట్టింది. కానీ అతి తక్కువ ఒక 6 నెలలకే ప్రజాక్షేత్రంలో ఈయనకు పరిపాలన అనుభవం లేదని, ఈయన అంత పిట్టలతో మాటలని, ఈయనకు మాటకు చేతకు పొంతన లేదని ఇలా తెలంగాణ సమాజానికి అర్థమైన మాట వాస్తవం. ఇప్పటికైనా నేనన్ను కాదండి, ఇదంతా పక్కకు పెట్టు. ఆయన నిన్నటిదాకా అధికారం రావడానికి ఎంతో ప్రయత్నం చేసినప్పుడు మా రాధాకృష్ణ గారు, మా ఆంధ్రజ్యోతి, మా ఏబిఎన్, ఇవాళ నిన్న వారి ఆర్కే పలుకు చూస్తే అనిపిస్తుంది, ఓహో వారు కూడా చూసి తట్టుకోలేక భరించలేక రేవంత్ రెడ్డి బీ కేర్ఫుల్ అని చెప్పి ఒక హెచ్చరిక